ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదా? చాలా సంతోషం. ఈ రీతిగా మనమంతా కలిసి ప్రభుని స్తుతించడం, ప్రభుని మహింపరచడం చాలా అద్భుతమైన విషయం. ప్రతిరోజు ఫ్రెష్ మన్నా అద్భుతమైన వాక్యాన్ని వినటం అనేటువంటిది చాలా దేవునికి మహిమ తెచ్చేటువంటి విషయం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి మరి చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంది అని మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మిమ్మను పిలిచినటువంటి వాడు గొప్పవాడు. దేవుడు ఎటువంటి వాడంటే జ్ఞానం కలిగిన వారిని పిలిచి వారి ద్వారా దేవుడికి పేరు తెచ్చుకోవాలనుకోవట్లేదు. అజ్ఞానులను, పనికిరాని వారిని, తెలివి తక్కువ వారిని పిలిచి వారి ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో చూడండి, ఎగ్జామ్ కానీ ఏదైనా పెట్టారనుకోండి, తెలివైన వాళ్ళకి జాబ్ ఇస్తారు. ఏదైనా పనికి పిలిచారనుకోండి, బాగా పనిచేసే వాళ్ళకి పని ఇస్తారు. ఎక్కడ సిస్టమ్ చూడండి ఈ లోకంలో ఏదైనా సరే, మనకు తెలిసినంత మట్టికి ఖచ్చితంగా ఆ పనిలో నిపుణత కలిగినటువంటి వారు, ఆ పనిలో గొప్పవారు, వాళ్ళు మాత్రమే పిలిచి ఏం చేస్తారు, వాళ్ళని మాత్రమే తీసుకుంటుంటారు కదా. ఇప్పుడు చూడండి, ఏదైనా స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎంట్రన్స్ పెడతారు. బాగా రాసిన వాళ్ళని, టెస్ట్ పాస్ అయిన వాళ్ళని, మంచి మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. ఉద్యోగంలో కూడా మంచి మార్కులు వచ్చిన వాళ్ళని. ఏది చూడండి, వాళ్ళు ఏదైతే మరి వాళ్ళకి కావాల్సిన దాంట్లో ఎక్కువ ఏమంటారు, వాళ్ళకి జ్ఞానము, నాలెడ్జు, స్కిల్ ఉన్నదో వాళ్ళని తీసుకుంటుంటారు. అది ఈ లోకం. కానీ ఇక్కడ దేవుడి సిస్టమ్ చూడండి, ఏమంటున్నాడు దేవుడు, సహోదరులను మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి, మీరు లోకరీతిని జ్ఞానులైనను. లోకానుసారంగా ఎలా ఉంటుందంటే, జ్ఞానం కలిగిన వాళ్ళని పిలుస్తారు. అన్నయ్య ప్రేయర్ చేయండి, నేను బాగా చదువుకోవాలి. ఎందుకని? మంచి మార్కులు వస్తేనే జాబ్ వస్తుంది కదా. తక్కువ మార్కులు వస్తే జాబ్ ఎవరు? అందంగా ఉంటేనే పెళ్లి చేసుకుంటారు, మంచి ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చినవి ఉంటేనే. గమనించాలి ఇక్కడ, అదే చెప్పిన లోకరీతిని. పుట్టినోట్లో ఏమిచ్చాడు దేవుడు? శరీర రీతిని. అంటే శరీరం కనిపిస్తుంది, ఆత్మ కనపడదు. హల్లెలూయా. గమనించాలి, శరీర రీతిగా ఏదైతే ఉన్నదో, మరి ఆ లోకరీతిగా ఏదైతే ఉన్నదో, ఈ లోకానుసారంగా చూసేటువంటిది ఏదైనా సరే ఎలా ఉంటుందంటే, ఈ లోకానుసారంగా జ్ఞానం కావాలి, అందం కావాలి, స్కిల్ కావాలి. ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళని తీసుకుంటారు. అది లోకం. అదే చెప్తున్నాడు దేవుడు, లోకరీతిని జ్ఞానులైనను, గనులైన, గొప్ప వంశంలో అనేకులు పిలువబడలేదు. సో లోకానుసారంగా జ్ఞానులు కానీ, మరి గొప్పవారు కానీ, మరి ఎవరిని కూడా దేవుడు పిలవలేదు అంటాడు. ఏం చేస్తున్నాడు? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు. చూసారా? ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా? గమనించాలి, లోకంలో ఉన్న వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడంట దేవుడు. ఇది చాలా అద్భుతమైనటువంటి, అమూల్యమైనటువంటి సత్యం. ఈ సత్యం తెలుసుకుంటే మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో చాలా మార్పులు సంభవిస్తాయి. ఈ లోకంలో చూసినట్లయితే ఎవడు తెలివైనవాడో, ఎవడ బలమైన వాడో, ఎవడో స్కిల్ఫుల్ కలిగినటువంటి వాడో వాడిని తీసుకుంటుంటారు. దేంట్లో అయినా సరే, ఏ ఉద్యోగంలో అయినా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా, ఏదైనా సరే. రన్నింగ్ రేసులో బహుమతి ఎవరికి ఇస్తారు? అందరికంటే ముందు పరిగెట్టినోడికి. అందరికంటే లాస్ట్ ఉన్నోడికి ఇస్తారు ఎవరో. కానీ ఇక్కడ దేవుడు చూడండి చాలా అద్భుతంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే ఆయన, ఏ శరీరం దేవుని ఎదురు అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెర్రి వారిని, అసలు ఇది ఎక్కడా లేనటువంటి సిస్టమ్. చాలాసార్లు చదువుతాం, మనం పెద్దగా అర్థం చేసుకోలేదు. వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడంట. బలవంతులు అయిన వారిని సిగ్గుపరిచే లోకంలో బలహీనలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానులు పిలచలేదు, వెర్రులను పిలుస్తున్నాడు. బలమైనటువంటి వాళ్ళు పిలుస్తలేదు, బలహీనలు పిలుస్తూ ఉన్నాడు. ఏది చూసినా కూడా ఈ లోకంలో క్వైట్ ఆపోజిట్ దేవుడు.
సో మనం కూడా ప్రార్థన ఏం చేస్తామంటే ఈ లోకానుసారంగా ప్రభు మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వీటిని పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెడతాం. దేవుడిని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాం. వింటున్నారా? ఇప్పుడు నీ ఇంట్లో చీకటి ఉంది, చీకటిని పట్టుకెళ్ళి రోడ్డు మీద పెడతారా? పట్టుకెళ్ళాం. కాబట్టి నీ ఇంట్లో చీకటి పోవాలంటే వెలుగుని తెచ్చుకుని నీ ఇంట్లో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు నీ జీవితంలో నీ ఇంట్లో ఉన్న చీకటి పోయి కాస్త వెలుగుగా మార్చబడుతుంది. గమనించాలి. నీ ఇంట్లో చీకటి ఉంది కాబట్టి ఊరంతా చీకటి అవ్వాలని చెప్పి ఊరంతా చీకటి చేయాలంటే అది అసంభవం. కానీ మనం ఇదే మన ఇంట్లో సమస్యను పట్టుకెళ్ళి ఊరంతా రుద్దుతూ ఉంటాం. మన ఇంట్లో సమస్యను పట్టుకెళ్ళి ఊరందరికీ చెప్తూ ఉంటుంటాం. నా తిరిగి కాన్సెప్ట్ అదే వస్తుంది ఇప్పుడు కూడా. సమస్య గురించి మాట్లాడకండి, సమస్య గురించి స్ప్రెడ్ చేయకండి, సమస్య గురించే 10 మందితో మాట్లాడకండి అనేటువంటిది నా ఆలోచన ఎప్పుడైనా సరే. అంతే కదా? మన ఇంట్లో కరెంట్ పోయింది కాబట్టి ఊరందరి ఇంట్లో కరెంట్ పోవాలి, ఊరంతా చీకటి అయిపోవాలి అని కోరుకుంటారు ఎవరన్నా? ఏం చేస్తాం? ఆ చీకటిని ఎలాగ వెలుగుగా మార్చుకోవాలా అని ఆలోచన చేస్తాం. అంటే ఏం చేస్తాం? చీకటిని మనం బయటికి పోవాలంటే వెలుగును ఆహ్వానిస్తాం. అంతే కదా? మన ఇంట్లో పవర్ పోయింది అప్పుడు ఏం చేస్తాం? గబగబా క్యాండిల్ కొనుక్కొని క్యాండిల్ అట్టుకొచ్చి ఇంట్లో వెలిగిస్తాం, క్యాండిల్ వెలిగిస్తాం. అంతే. బయట షాప్ నుంచి అక్కడి నుంచి క్యాండిల్ కొనుక్కొచ్చి ఇంట్లో వెలిగించిన వెంటనే ఏమైపోయింది? ఇంట్లో వెలుగు, ఇంట్లో చీకటంతా బయటకు పోయింది. నీకు కావాల్సింది వెలుగు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ దేవుడు చూసినట్లయితే ప్రియులరా, ఏదైతే పనికిరాదో, ఏదైతే ఉపయోగపడదో, బైబిల్ గ్రంథంలో కీర్తనలో ఒక మాట ఉంటుంది, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలియాగం. అసలు ఎంత బాగుంది మాట, అర్థమైందా మీకు అసలని? విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగమా? విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగం ఎలాగవుతుంది? మీరు గమనించినట్లయితే విరిగిపోయిన పెన్న వాడతారా? పెంట మీద పడేస్తారు. తెగిపోయిన చెప్పులు వాడతామా? నలిగిపోయిన బట్టలు వేసుకుంటామా? చూడండి. కాబట్టి మనసు విరిగిపోయింది అనుకోండి, ఎవరినైనా మనం ఇష్టపడతామా? మనల్ని ఎవరైనా ఇష్టపడతారా? సత్యం చెప్తున్నాను నేను. ఎవరికి నచ్చదు, ఎవరికి ఉపయోగపడదు. కానీ దేవుడు అన్నాడు, విరిగిపోయిందా, నలిగిపోయిందా, ఈ లోకంలో దేనికి పనికి రావట్లేదా? అంతే కదా, విరిగిపోయింది పెంట మీద పడేస్తాం మనం. విరిగిపోయిన వస్తువు ఏదైనా సరే పడేసేయండి, పడిపోయింది. అంతే కదా, సెల్ ఫోన్ ఉంది, కింద పడిపోయింది, విరిగిపోయింది, డిస్ప్లే పాడైపోయింది, ఇంకా అది ఎంత చేయిందరని అంత పడేస్తాం, అయిపోయింది. కానీ దేవుడు అన్నాడు, విరిగిపోయింది, నలిగిపోయింది నాకు ఇష్టమైనటువంటిది. దేవుని మనసు చూసారా? దేవుని ఆలోచన చూసారా? దేవుని ఉద్దేశం చూసారా? హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చూడండి, దేవుడు అంటున్నాడు, బలహీనులను ఏర్పరచుకుంటున్నాడంట. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అందరూ ఎన్నిక చేసుకున్నారు, సెలెక్ట్ అయిన బ్రదర్, సెలెక్ట్ అయిన అంటే సంతోషిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, ఎవడ సెలెక్ట్ చేయలేదా, నేను నిన్ను సెలెక్ట్ చేసుకుంటాను. ఎవరు పట్టించుకోలేదా, నేను నిన్ను పట్టించుకుంటాను. హల్లెలూయా. చూడండి, కుష్టి వాళ్ళని ఊరికి దూరాన్ని పెట్టేస్తారు, ఎవరు పట్టించుకోరు, గాలి కూడా తగలకూడదు. కానీ నేను నిన్ను పట్టించుకుంటాను, నేను నిన్ను బాగు చేస్తాను, నాకు ఇష్టమే. నువ్వెవరికి ఇష్టం లేదా? అయితే నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు. నువ్వెవరికి నచ్చట్లేదా? అయితే నువ్వు నాకు నచ్చుతావు అంటున్నాడు దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మనం ఇష్టపడతాం మానేసి, పూజించడం మానేసి, ఇంత గొప్ప దేవుడిని మొక్కడం మానేసి, ఇంత గొప్ప దేవుడిని ఆరాధించడం మానేసేసి మన ఇష్టానుసారంగా దేవునికి దూరం అయిపోతూ, సమస్యలకు దగ్గర అయిపోతూ, సమస్యలో మునిగిపోతూ, సమస్యల గురించి ఆలోచన చేస్తూ, సమస్యల గురించి ఎలా బయటపడాలని చెప్పి, ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారని చెప్పి మనుషుల వైపు చూస్తూ ఆ సమస్యని పెంచేసుకుంటూ పోతాం. కానీ చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఫోన్ చేస్తారు, సమస్య చెప్తారు, అమ్మ ప్రతిరోజు 3:30 ప్రేయర్లో ఉండండి అమ్మా, దేవుడు గొప్పోడమ్మా, ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడమ్మా, ఆల్రెడీ ఆయన విడుదల ఇచ్చేశాడు. అది నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు కొంచెం మనసు దేవునికి దగ్గరగా ఉండాలి. అలాగే దేవుని వాక్యం వింటూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ స్తుతి చేస్తూ ఉండగా ఏమవుతుందంటే నీ మనసు మారి నూతన మగటం వల్ల దేవుని సందును అనుభవించగలుగుతావు. అప్పుడు దేవుడి చిత్తం నీ పట్ల ఏదైతే ఉందో అది నెరవేర్చబడిపోయింది కాబట్టి దాన్ని అప్పుడు స్వతంత్రించుకోగలుగుతావు అని చెప్పినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే
ఓకేనండి ప్రార్థన. 3:30కి వచ్చేస్తారు, 3 రోజులు వస్తారు, ఒక వారం రోజులు వస్తారు, అంతే. వాళ్ళకున్న అప్పులు తీరవు, వాళ్ళకున్న సమస్యలు తీరవు. ఇదేం వర్కౌట్ అవ్వలే లేదని చెప్పి ఏం చేస్తారు, మళ్ళీ ఫోన్ చేస్తారు వాళ్ళ బంధువుల్ని, స్నేహితుల్ని, అందరిని అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇలాగా కొన్ని నెలలు గడిచిపోతుంటుంది. వాస్తవం చెప్తున్నాను నేను. కొన్ని నెలలు, అవసరమైన సంవత్సరాలు గడిచిపోతుంది, ఏ ప్రయత్నం ఫలించదు. అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాక ఇంకా దేవుడే దిక్కు ఉంటుంది కదా సామెత మనకి ఈ లోకంలో. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంట. అలాగా అన్నీ గడిచిపోయాయి, మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చారు, దేవుని దగ్గరికి వచ్చారు. చూస్తారా, మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ మొదలుకు వస్తారు. బ్రదర్, మా సమస్యలు అలాగే ఉన్నాయి, మా అప్పుల్లో మేము అలాగే ఉన్నాం, మా ఇబ్బందులు మేము అలాగే ఉన్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమందిని అడిగినా, ఎన్ని చేసినా, ఎన్ని తిరిగినా ఇంకా ఎక్కువయ్యే కానీ తక్కువ లేదు, బయటపడలేదు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారో తెలుసా, మీరు పట్టుకున్నదాన్ని గట్టిగా పట్టుకోండి, యేసయ్య సన్నిధిని గట్టిగా పట్టుకోండి, విడిచిపెట్టేసేయకండి, ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. విన్నారా? ఎడతెగక, కన్సిస్టెన్సీగా ఎడతెగక చేయాలంట. ఒక చోట వాటర్ పడాలంటే మనకి తవ్వాలి, గొయ్య, వాటర్ వచ్చేంత వరకు తవ్వుతూ ఉండాలి. కొంచెం తవ్వేసి రావట్లేదని వదిలేస్తే ఎప్పటికీ రాదు. ఎన్ని గొత్తులు తవ్వినా పైపైన ఉపయోగం లేదు. కాబట్టి నా జీవితానికి, నా సమస్యకు పరిష్కారం నీవే యేసయ్యా, ఇంకా నీవు తప్ప ఎవరు లేరు, నీవు తప్ప నాకు ఈ లోకంలో అని పాడుతూ ఉంటుంటాం. పాట ఒకటే. నిజంగా దేవుడు తప్ప ఇంకో సోర్స్ లేదు, ఇంకో ఆధారం లేదని ఎప్పుడైతే ఆధారపడతామో ఆఖరి క్షణంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఆఖరి క్షణం వరకు ఎందుకు వెయిట్ చేయాలంటే దేవుడు ఎంత గొప్పవాడోనూ తెలుసుకోవాలని. హల్లెలూయా. శద్రకు మేషకు అబేద్నెగోను వారి విషయంలో దేవుడు ఎప్పుడు కలుగజేసుకున్నాడు? గొప్ప విశ్వాసాన్ని కలపరిచేస్తారని దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడా? లేదు. అగ్నిగుండం పెరిగిపోయినప్పుడు ప్రత్యక్షమయ్యాడా? లేదు. అగ్నిగుండంలో వేసేస్తున్నప్పుడు దేవుడు ఆపేసి ప్రత్యక్షమయ్యాడా? లేదు. అగ్నిగుండంలో వేసేసాక ప్రత్యక్షమయ్యాడా? లేదు. అగ్నిగుండంలో వేసిన కొద్ది సమయానికి దేవుడు వాళ్ళతో పాటు ఉన్నాడు. ఎందుకని అంత ఆలస్యం చేయాలి దేవుడు? లాజర్కి అనారోగ్యం వచ్చిన వెంటనే పరిగెత్తుకు వచ్చాడు, వేసి రాలేదు. లాజర్ చనిపోయాడు, అయినా రాలేదు. రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, అయినా రాలేదు. 4వ రోజున వచ్చాడు. ఎంత లేట్ అయితే అంత దేవునికి మహిమ. ఇక్కడ మనం అనుకుంటాం అనమాట, దేవుడు వెంటనే నా ప్రార్థన ఆలకించట్లేదు, చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకనంటే ఈ లోకంలో అయితే ఆలస్యం అమృతం విషయమైపోతుంది అంటారు. కానీ దేవుని సన్నిధిలో ఎంత ఆలస్యమైతే అంత అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. ఎంత ఆలస్యమైతే అంత అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. నా జీవితంలో కూడా నేను చక్కగా ఇంటర్, డిగ్రీ అన్నీ టైం టు టైం అన్నీ పాస్ అయిపోతాం. ఫస్ట్ క్లాస్లో వచ్చేసి చాలా స్పీడ్గా వెళ్ళిపోయాను. బీఎడ్ వరకు కూడా బీఈడీ చేసిస్తాం, అయిపోయింది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం, రావట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లేదు, ఎంత ప్రయత్నించినా రావట్లేదు. ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రాకపోతే పెళ్ళి అవ్వదు. ఇలాగా ఇదంతా కూడా డిలే అయిపోయి పిల్లలు గమనించాలి. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దగ్గర 20-21 సంవత్సరాల దొరికే నాకు మొత్తం డిగ్రీ అంతా అయిపోయింది, బీఎడ్ అయిపోయింది. కానీ 21కి అయిపోయిందా? 25 కన్నా మ్యారేజ్ అయిపోవాలి అసలు ఊర్లో. మా ఊర్లో అయితే మా ఇంట్లో మా అక్క వాళ్ళకి, మా అన్న వాళ్ళందరికీ కూడా 16, 18కి రాసావలేదు ఎవరికి కూడా. అటువంటి ఊర్లో, అటువంటి ఇంట్లో, అటువంటి ప్రదేశంలో 32 సంవత్సరాలు వచ్చే వరకు ఉండవలసి వచ్చింది. ఏమైందంటారు జీవితం? నాతోటి పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు అందరూ మంచిగా ఉడాల పిల్లలు అప్పుడు ఇంటర్మీడియట్లు, డిగ్రీలకు వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు అనిపించింది వాళ్ళతో కంపేర్ చేసుకుని, అరే మనకు అవ్వట్లేదేంటి, మంచిగా ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, భక్తిగా ఉన్నాం, దేవుని దగ్గరికి వెళ్తున్నాం, దేవుని పని చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, నీతిగా ఉన్నాం, అన్నీ మంచిగా ఉన్నా సరే ఏమీ జరగట్లేదు కదా. అలా అనిపిస్తుంది మీకు కూడా చాలామందికి. కానీ నా ప్రియమైనటువంటి సహోదరుని, దేవుని ప్రణాళికను మనకు అర్థం కాక అలాగ అనిపిస్తుంది. కానీ ఆ రోజు దేవుని యొక్క ఉద్దేశం నాకు అర్థం కాలేదు.
నిజంగా నాకు కూడా పెళ్ళైపోతే నిజంగా ఊర్లోనుందును ఉద్యోగం వచ్చేస్తే టీచర్ ఉద్యోగం అక్కడే చేసుకున్న ఊర్లోను 5వ తరగతి పిల్లలకో 4వ తరగతి పిల్లలకో 3వ తరగతి పిల్లలు పాఠం చెప్పుకుంటా అంతే జీవితం గడిచిపోయేది. కానీ దేవుని ప్రణాళిక అది కాదు. సో ఆ 10 సంవత్సరాల పైనే దగ్గర దగ్గర 13 నుంచి 15 సంవత్సరాలు దేవుడు అనుభవాలు నేర్పిస్తూ వచ్చాడు, మనుషులు మనస్తత్వాలు నేర్పిస్తూ వచ్చాడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఉండాలో నేర్పించాడు, నిరుద్యోగ సమస్యను ఎలాగ ఎదుర్కోవాలో, పేదరికాన్ని ఎలాగ ఎదుర్కోవాలో, నిందలు ఎలాగ ఎదుర్కోవాలో, అవమానాలు ఎలా ఎదుర్కోవాలో, ఒంటరితనాన్ని ఎలాగ ఎదుర్కోవాలో, గొప్ప లక్షల్లో నష్టపోయినప్పుడు ఎలాగా సర్వైవ్ అవ్వాలో, అందరూ మనల్ని వదిలేసినప్పుడు ఎలా బయటపడాలి, దేవుని ఎలాగ ఆధారం చేసుకోవాలి, దేవుని ఎలా గురిగా పెట్టుకుని జీవించాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాలు. చాలామంది జీవితాలకి ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్పి నేను నమ్ముచున్నాను. మీరు చాలా జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా మీ జీవితానికి ఉపయోగపడే విషయాలే. సో ఈ అనుభవాలు, ఈ యొక్క ఏమంటారు ఎక్స్పీరియన్సెస్, ఈ ట్రైనింగ్ అంతా కూడా యేసోపు కూడా చూసినట్లయితే దగ్గర దగ్గర 17వ సంవత్సరంలో ఇంటిని విడిచిపెట్టేస్తాడు. అంటే అటువంటి పరిస్థితి ఎదురైంది. దేవుడు చెప్పాడు సింహాసనం ఎక్కించవచ్చు కదా 17 సంవత్సరాలకే. 17 సంవత్సరాలకే ఐగుప్తు దేశంలో సింహాసనం వేసి కూర్చోబెడితే ఏం చేసేవాడు యేసోపు గారు? ఏం చేయలేకపోయేవాడు. కానీ స్టార్ట్ అయింది జర్నీ. ఏ మొక్క, ఏ విత్తనమైనా సరే ముందు మట్టిలోకి పోతుంది, వేర్లు వేసుకుంటుంది, వేర్లు నాటుకుంటుంది, బురదలో ప్రయాణం ఉంటుంది. అలాగా యేసోపు జీవితం చూడండి. గోతులో పడ్డాడు, అన్నలు కొట్టారు, చంపాలని చూశారు, బానిస అయిపోయాడు, పని చేసుకున్నాడు, కూలి పని చేసుకున్నాడు, జైల్లో పడ్డాడు. ఎన్నెన్నో భయంకరమైన అనుభవాలు. దగ్గరగా 13 సంవత్సరాల పైన, 17 నుంచి 10 అంటే 30 సంవత్సరం వచ్చేంత వరకు కూడా ట్రైనింగ్ నడుస్తూనే ఉంది. అన్ని రకాల మనస్తత్వాలు తెలిసాయి. ఎవరు ఎలా మోసం చేస్తారు, నీతిగా ఉన్నా కూడా ఎలాగా నింద అనుభవించవలసి వస్తుంది. హల్లెలూయా. కానీ దేవుడు ఎలా తోడుగా ఉంటాడో, దేవుడు ఎలా నడిపిస్తూ ఉంటుంటాడో అని చెప్పి మనుషులు ఉపకారం చేసిన వాళ్ళు ఎలా మర్చిపోతారు. చెప్పాడు కదా, నీకు కాలు చెప్పేసాను కదా నా గురించి రాజుగారు చెప్పలేదు. ఇవన్నీ కూడా అనుభవాలు నేర్చుకున్నాక అప్పుడు దేవుడు తీసుకెళ్ళి సింహాసనం మీద పెట్టాడు. ఒక్క నైట్లో పెట్టేశాడు దేవుడు. సింహాసనం ఎక్కించడానికి పెద్ద టైం పట్టలేదు. కానీ అనుభవాలు నేర్చుకోవటానికి మాత్రమే దశాబ్దాలు పట్టాయి. 10-13 సంవత్సరాలు పట్టింది. ఈ అనుభవాలన్నీ నేర్చుకుని సింహాసనం ఎక్కాడు కాబట్టి మరలా దిగలేదు చనిపోయేంత వరకు. హల్లెలూయా. అంటే నేను వాళ్ళతో పోల్చుకోవట్లేదు, కానీ నా జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు నేను చెప్తూ ఉన్నాను. సో అదే ఊళ్ళో నా జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు అనమాట. మనుషులు, మనస్తత్వాలు, ఉద్యోగం ఉంటే ఎలా గౌరవిస్తారు, లేకపోతే ఎలా గౌరవిస్తారు, వాళ్ళకి మనం ఫేవర్గా చేస్తే ఎలాగుంటారు, చేయకపోతే ఎలాగుంటారు, వాళ్ళకి డబ్బులు సాయం చేస్తే ఎలాగుంటారు, చేయకపోతే ఎలాగుంటారు. చాలామంది అడుగుతారు అన్నమాట, మాకు సహాయం చేయండి. నేను చెప్తాను వాళ్ళు కాదని చెప్తాను. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడు, దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడు, దేవుడు మనల్ని విడిపించేటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇదే గాడ్ బ్లెస్సెస్ డెవిల్ కిస్సెస్. వింటున్నారా? నీకు సహాయం కావాలా? ఆర్థిక సహాయమే కావాలి. నీకు ఎవరు డబ్బు హెల్ప్ చేయాలని ఆశపడుతున్నావు. డైరెక్ట్గా వాళ్ళని అడిగితే ఎప్పటికీ సహాయం రాదు. వింటున్నారా? డైరెక్ట్గా వాళ్ళని అడిగితే ఎప్పటికీ నీకు సహాయం రాదు. చికెన్ షాప్లోకి వెళ్ళి చికెన్ కొనుక్కుంటావు, తినేస్తావు వెంటనే. డైరెక్ట్గా తినకూడదు, దాన్ని ఏం చేయాలి? కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత తింటే అది ఉపయోగం నీకు. హల్లెలూయా. అంటే నువ్వు కొన్నటువంటిది అది వెళ్ళి మంటలో పడి, అగ్నిలో పడి తర్వాత నీ దగ్గరికి వస్తే అది విలువ ఉంటుంది. వింటున్నారు జాగ్రత్తగాను? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో నా ఉద్దేశం ఏంటంటే, నీకు ఏదైనా సహాయం కావాలంటే, ఇప్పుడు అక్కడ బల్బు వెలగాలనుకోండి, చూడండి, ఇప్పుడు లైట్ ఉంది చూసారా, ఇక్కడ నొక్కుతుంటే అక్కడ ఆగిపోతుంది, పెరిగింది, ఇంకా పెరిగింది. అంటే ఇక్కడ స్విచ్కి అక్కడ లైట్కి
కనెక్షన్ ఉంది. అంతేగాని దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను ఒక సత్యాన్ని మీకు తెలియజేయాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ఏంటో సత్యం అంటే, నీకు ఒక వ్యక్తి సహాయం చేయాలి, నీకు ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, నీకు ఏదో చేయాలనుకోండి, ఏదో ఒక మనిషి ద్వారా నువ్వు బెనిఫిట్ పొందాలని చూస్తున్నావు. ఆ మనిషిని అసలు అడగొద్దు, ఆ మనిషితో మాట్లాడవలసిన అవసరమే లేదు. ఇదేంటి ఇలా చెప్తున్నారు? ఎస్, నా అనుభవాలు నేను చెప్తున్నాను. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి మొరపెట్టు, తలుపేసుకో, గదిలోకి వెళ్ళు, ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నీవు నా సోర్స్, నీవు నా ఆధారం. హల్లెలూయా. అంతే. దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూడు, దేవుని స్తుతించు. ఊహించని రీతిలో దేవుడు ఎవరిని లేపాలో వాళ్ళని లేపుతాడు. వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేసి వెళ్తారు. నన్ను ఈరోజు కూడా చాలామంది ఫోన్ చేసి, యూట్యూబ్లో మీరు వాక్యాలు భలే చెప్తారు, చాలా సాక్ష్యాలు వింటూ ఉన్నాం. ఓకే, అంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత ఏంటో తెలుసా, మాకేమైనా హెల్ప్ చేయగలుగుతారా? ఏమి హెల్ప్ అంటే, ప్రార్థన చేయమని అంటారు, డబ్బులు కావాలంటారు. ఏమీ హెల్ప్ చేయను అని చెప్పేస్తాను నేను. ఎందుకనంటే వాస్తవం ఏం చెప్తున్నాను నేను, దేవుడు నీకు సహాయం చేయాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, దేవుడి దగ్గర నుంచి నువ్వు సహాయం పొందాలని ఆశ కలిగినట్లయితే ఖచ్చితంగా ఏ మనిషి వైపు చూడకుండా ప్రార్థిస్తావు. యేసయ్యా, నా పరిస్థితి నువ్వు చూస్తూ ఉన్నావు, మా స్థితిగతులు నువ్వు చూస్తూ ఉన్నావు, థ్యాంక్ యూ జీసస్, మా పరిస్థితి నువ్వు చూస్తూ ఉన్నావు. చూస్తున్నాడా? ఎస్. కాబట్టి నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు యేసయ్యా అని చెప్పు. నువ్వు రహస్యం ముందు చూస్తున్న తండ్రికి మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు నీ పరిస్థితిని చూసి ఏం చేస్తా తెలుసా, ఎవరిని లేపాలో వాళ్ళని లేపుతాడు, ఎవరి ద్వారా సహాయం పంపాలో దేవుడు పంపుతాడు. ఏలీగర్ అడవులోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏ చట్నీ పండు ఉన్నది, ఏం పండు తినాలి, ఇప్పుడు ఎక్కడ ఏమున్నదా, ఏ కాయ కోసుకుందామా, ఏంటా అని వెతుక్కున్నాడు. ఏమన్నాను, దేవుడిని అడిగాడా? పోనీ ప్రభా మరి ఇక్కడికి వెళ్ళమన్నా, వచ్చేసిన ఆహారం ఏంటి, నాకు ఏంటి తింటాకేంటి అని అడిగాడా? అదే ఒక పని అప్పగించేవాడు ఆయన, దాన్ని చేసే సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. గమనించాలి. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుడు లేపుతాడు. ఏలే గారి కోసం కాకిని వాడుకున్నాడు. కాకి ఎంత చిన్న పిల్లలని చూడకుండా కూడా బిస్కెట్ ఉంటే లాక్కిపోతుంది కాకి. అటువంటి కాకి మాంసం, అబ్బా మాంసం అంటే అసలు విడిచిపెడుతుందా? మాంసాన్ని తీసుకొచ్చి 6 నెలలు అంటుంది. గమనించాలి. నెలకు 30 రోజులు, నెలకి 30 రోజులు, 6 నెలల్లో 6 మూళ్ళు 180 రోజులు. పైగా పొద్దుట మాంసమే, సాయంత్రం మాంసమే. పొద్దుట బ్రెడ్, సాయంత్రం బ్రెడ్. అంటే పొద్దుట మధ్యాహ్నం, పొద్దుట సాయంత్రం 2 పూటలు కాకి. పొద్దుట మాంసం, సాయంత్రం మాంసం, రోజుకు 2 పూటలు, నెలకి 30 రోజులు, అంటే 60. అలాగే ఎన్ని? 6 నెలలు, 6 ఆరులు 360 సార్లు కాకి మాంసం తెచ్చిద్దంట. లెక్కలేసుకుంటే ఎలా ఉంటాయి చూడండి. కనీసం ఎవరైనా మనకు పూట భోజనం పెడతారా? ఎవరైనా పెడితే బాగును, ఎవరైనా సాయం చేస్తే బాగును, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు. బ్రదర్ అస్సలే తింటా కూడా లేదు అని చెప్తారు నాకు. గమనించాలి. ఒక మనిషి ఒక పూట పెట్టగలుగుతాడు పెడితే. కానీ దేవుడు చూడండి, దేవుడు ఏలే గారి కాకిని అడిగాడా? ఏలే గారి కాకి వైపు చూసాడా? కాకి ఏమైనా థ్యాంక్ యూ చెప్పాడా? థ్యాంక్ యూ కాకి, నాకు ఈ పూట ఆహారం పెట్టావు అని అన్నాడా? ఎంత సత్యం ఉంటుంది బైబిల్లోనూ. మరి ఎందుకని మనం ఇది పాటించకుండా, ఎందుకని దీని వైపు చూడకుండా, బైబిల్ చదవకుండా, బైబిల్లో ఉన్న వాక్యాన్ని అప్లై చేసుకోకుండా మనుషుల వైపు చూస్తూ ఉన్నంతకాలం ఎప్పటికీ మన సమస్యలు పరిష్కరించబడవు. ఎందుకంటే మనుషులు మన సమస్యలు పరిష్కరించలేరు. ఇది సత్యం. ఓకే, నెక్స్ట్. ఈ విధంగా దేవుడు ఎందుకు నడిపిస్తాడో, సరే కొంతకాలానికి ఏమైపోయింది, కాకిని ఆపేశాడు దేవుడు. మాంసం బోరు కొట్టినట్టుంది. వాగుని పెట్టాడు అక్కడ. వాగు, మంచినీళ్ళు తాగు బతుకు. అది కూడా ఎండిపోయింది. తర్వాత నువ్వు పలానా చోటుకి వెళ్ళు, ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ పోసింతుంది. ఇక్కడ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడా, ఆయన పరుగులు పెడుతున్నాడా? ఇంత అద్భుతమైన వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉంటే, ఇన్ని విషయాలు రాయబడి ఉంటే, ఇన్ని సత్యాలు ఉంటే, ఇవన్నీ పక్కన పెట్టేసేసి మాకేమి జరగట్లేదు, మాకేమి రావట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోరు. ఏ మనిషి కూడా పట్టించుకోడు మనల్ని.
వింటున్నారా? ఏ మనిషి కూడా మనల్ని పట్టించుకోడు. ఇక్కడ మనుషుల వైపు చూసిన వాళ్ళు ఎప్పటికీ కూడా సహాయం పొందుకోలేరు. మనుషుల వైపు చూసినటువంటి వారి జీవితంలో ఎప్పటికీ అద్భుతాలు జరగవు. ఎందుకంటే మనుషులు అద్భుతాలు చేయలేరు కదా. మనుషుల ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు, కానీ మనుషులకు మనుషులే అద్భుతాలు చేయలేరు. మనుషుడు ప్రార్థన చేస్తాడు, మనుషుడు ప్రకటన చేస్తాడు, మనుషుడు ప్రసంగం చేస్తాడు. మనుషుడు దేవుని వాక్యాన్ని చెప్తాడు. ఆ వాక్యం వినటం వల్ల విశ్వాసం వస్తుంది. అది దేవుని గురించిన వాక్యం అయితే, సాక్ష్యం అయితే. సాక్ష్యాలతో కూడా చాలామంది విశ్వాసంలో బలపడి అద్భుతమైన సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఒక సహోదరు ఒక సాక్ష్యం చెప్పారు. ఆమెకేదో సమస్య వచ్చింది. ఆ సమస్య వల్ల మార్నింగ్ ప్రేయర్ రాలేకపోతుందంట. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ సమస్యతోనే బాధపడుతూ ఉంది. ఆపరేషన్ కూడా జరిగింది, కానీ గాయం మాత్రం తగ్గట్లేదు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని చేసినా కూడా తగ్గట్లేదు. ఇంకా ఆమె ఒక నిర్ణయానికి వచ్చిందనమాట. ఏంటంటే, థ్యాంక్ యూ జీసస్ అని చెప్దామా, రాద్దామా అని చెప్పి పెన్ను పేపర్ ఇచ్చుకుని థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, 1 కాదు 2 కాదు 1000 కాదు 2000 కాదు 10,000 సార్లు థ్యాంక్ యూ జీసస్ అని రాస్తే ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని చేసినా తగ్గినటువంటి సమస్య అప్పుడు సాల్వ్ అవటం ప్రారంభించింది. ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయింది. మరి ఇంత ఉచితంగా దేవుని సన్నిధిలో అద్భుతాలు జరుగుతూ ఉంటుంటే, దేవుని శక్తిని అనుభవించకుండా మనం ఏం చేస్తూ ఉంటాం? ఎవరు బెస్ట్ డాక్టరు, అడ్మిషన్ ఫీజు ఎంత, అక్కడ ఎంతమంది మెడిసిన్స్ రాస్తారు, మెడిసిన్కి ఎంత, అడ్మిషన్కి ఎంత, ఇన్ని వేలు చూసుకోవాలి, అన్ని వేలు చూసుకోవాలి, అన్నీ సర్దుకొని సమకూర్చుకుని వెళ్ళిపోతాం డాక్టర్ గారి దగ్గరికి. కానీ ఏం అవసరం లేదు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులను నా దగ్గర మీకు విశ్రాంతిని ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను, ఉచితంగా ఇస్తాను అంటే రావట్లేదు దేవుని దగ్గరికి మనం కదా. రావట్లేదు దేవుని దగ్గరికి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యపు వెలుగులో మనం నడిపించబడనంత కాలం, దేవుని వాక్యాన్ని మనం స్వీకరించినంత కాలం, దేవుని వాక్యపు లోతులోకి వెళ్ళినంత కాలం అద్భుతాల వెంట పరుగులు తీస్తే ఏం జరగదు. అద్భుతమైన సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది. వాక్యంలో నుంచి సాక్ష్యం వస్తుంది. వాక్యం వినాలి కదా, వాక్యాన్ని గ్రహించాలి కదా. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు? నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆయన మూలంగా క్రీస్తు యేసునందున్నారు. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించేవాడని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధ విమోచనమును ఆయను. జ్ఞానము, నీతి, విమోచనం. దేవుడు పిలిచాడు వెర్రివారిని, దేవుడు పిలిచాడు అజ్ఞానాన్ని. కానీ అజ్ఞానంతో దేవుడు వాడుకోడు, వెర్రివారిని దేవుడు వాడుకోడు, వెర్రితనంతో దేవుడు వాడుకోడు. వింటున్నారా? దేవుడు పిలిచినప్పుడు అజ్ఞానవే, దేవుడు పిలిచినప్పుడు నువ్వు లెక్కలేనటువంటి వ్యక్తియే, దేవుడు పిలిచినటువంటి అప్పుడు నీతి లేనటువంటి వాడు అవ్వచ్చు, దేవుడు పిలిచినప్పుడు జ్ఞానం లేనటువంటి వారు అవ్వచ్చు, దేవుడు పిలిచినప్పుడు పరిశుద్ధత లేనటువంటి వాళ్ళు అవ్వచ్చు కదా. దేవుడు పిలిచినప్పటికీ నువ్వు తాగుబోతు అయి ఉండొచ్చు, వ్యభిచారం అయి ఉండొచ్చు, దొంగతనాలు చేసి ఉండొచ్చు, లంచాలు అన్నీ మోసాలు చేసేసి ఉండొచ్చు. ఆయన కూడా దేవుడు నిన్ను పిలిచాడు, కానీ అలా దేవుడు నిన్ను వాడుకోడు. వింటున్నాడా? అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు జ్ఞానం ఇస్తాడు, జ్ఞానం లేకపోతే శక్తిని ఇస్తాడు, శక్తి లేకపోతే ఏదైతే లేదో అది నీకు అనుగ్రహించి దేవుడు పరిపూర్ణంగా తన నీతిని మనకు ఆపాదించి అప్పుడు ఆయనకు తగిన విధంగా మలుచుకొని మనం వాడుకుంటాడు. ఇది సత్యం. హల్లెలూయా. అజ్ఞానాన్ని పిలిచేసాడు దేవుడు, అజ్ఞానంగా వాడేసుకుంటాడా? నీ దగ్గర ఏమీ లేదో చూశాడు దేవుడు, నిన్ను పిలిచాడు. ఆ విషయంలో దేవుడు నిన్ను తయారు చేస్తాడు. హల్లెలూయా. నీతి కాదు. ఇప్పుడు చూడండి, పాపుల్లో ప్రథముడిని అంటాడు పౌలు గారు, కానీ పరిశుద్ధ పౌలు అంటాం మనం. ఎలాగొచ్చింది పరిశుద్ధత? నిజమే, ఆయన పాపుల్లో ప్రథముడే. తల్లి పిల్ల భేదం లేకుండా అందరు చంపి పడేశాడు, ఘోరం చేశాడు. స్తెఫను చంచిపోతుంటే సాక్షిగా ఉన్నాడు. అంత ఘోరం చేసి అంత పాపం చేసిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు?
పట్టుకున్నాడు, పిలిచాడు, పౌలా సౌలా. ఎప్పుడైతే పిలిచాడో పిలుపుకు లోపడ్డటువంటి సౌలు గారి జీవితం మారిపోయింది. మార్చేశాడు దేవుడు, అపవిత్రతను తొలగించేశాడు, అజ్ఞానాన్ని తీసివేశాడు. కళ్ళుకున్న ఆ రెప్పలు ఎలాగైతే రాలిపోయాయో అలాగ పాపపు చీకటిని తొలగించేశాడు, పాపపు ఆలోచనలు తీసివేసేసాడు. తలకాయలు తీసే వ్యక్తిని తలకాయ తీయించుకునేలా చేసేసాడు దేవుడు. అంతటి ప్రేమతో నింపేశాడు. చూసారా, పౌలు గారిని పిలిచినప్పుడు సౌలు గారుగా ఉన్నప్పుడు నీవెవడో అన్నాడు, అలాగే వాడేసుకున్నాడు దేవుడు? లేదు, మృదువుగా మార్చేశాడు, సాధువుగా మార్చేశాడు, ప్రేమగా మార్చేశాడు. హల్లెలూయా. కాబట్టి అజ్ఞానులనే పిలుస్తాడు దేవుడు, ఎన్నికలేని వారిని పిలుస్తాడు దేవుడు, మూర్ఖుల్నే పిలుస్తాడు దేవుడు, పాపుల్నే పిలుస్తాడు దేవుడు, పనికిరానటువంటి వారిని పిలుస్తాడు దేవుడు. కానీ పనికిరాని వారిని వాడుకోడు, అజ్ఞానులను వాడుకోడు. వాక్య విరుద్ధంగా మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నారా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడే చెప్పాడు దేవుడు, అజ్ఞానులు వాళ్ళందరూ పిలుస్తానని. లాస్ట్లో ఏమన్నాడు తెలుసా? ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? క్రీస్తు యేసులోకి వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంట? అతించేవాడు ప్రభునందు అతించే వాళ్ళని రాయబడి నెరవేరు. దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము. చూసారా, జ్ఞానం లేని వాళ్ళని పిలిచాడు దేవుడు. జ్ఞానం లేని వాడిని పిలుస్తున్నాడు అన్నాడు, కానీ దేవుని మూలంగా జ్ఞానం ఇస్తున్నాడంట, దేవుని మూలంగా నీతిని ఇస్తున్నాడంట, దేవుని మూలంగా పరిశుద్ధత, దేవుని మూలంగా విమోచన. హల్లెలూయా. ఇవన్నీ లేవు మనకి, ఈ క్వాలిటీస్ లేవు, క్వాలిఫికేషన్ లేదు మనకు. దేవుడు పిలిచాక క్వాలిఫికేషన్ వచ్చింది. దేవుడు పిలుపు వల్లనే మన జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడే మన పట్ల గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ వాక్యం ద్వారా మీరు బలపడినారని నమ్ముతున్నాను. సత్యం తెలిసిందా ప్రియులారా? దేవుడు అజ్ఞానం వాడేసుకుంటాడు కాబట్టి నాకేం జ్ఞానం లేదు. వాడేసుకోదేవా? వాడేసుకోడు. అలాగా నీకు జ్ఞానం ఇచ్చి, అంతే కదా. ఎందుకంటే దేవుడే జ్ఞానమై ఉన్నాడు. నువ్వు ఆయన స్వీకరించినప్పుడు జ్ఞానం నీలోకి వచ్చేస్తుంది. నువ్వు నీతిమంతుడు కాదు కాబట్టి దేవుని స్వీకరించినప్పుడు ఆయనే నీతి, కాబట్టి ఆ నీతి నీలో పనిచేస్తుంది. నువ్వు చచ్చిపోతావు, నీ సెల్ఫ్ అంతా చచ్చిపోతుంది. దేవుడు నీలో నివసిస్తాడు కాబట్టి ఆయన నీతిమంతుడు కాబట్టి నీతి పనిచేస్తుంది. ఆయన యథార్థవంతుడు కాబట్టి యథార్థత పనిచేస్తుంది. ఆయన జ్ఞానవంతుడు కాబట్టి జ్ఞానం పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవునిలోకి వస్తున్నావు అంటే నువ్వు సమాధి చేయబడుతున్నావు. బ్రతుకుట క్రీస్తని ఏమవుతుంది? దేవుడు బ్రతుకుతాడు నీలోంచి. దేవుడు జీవం బయటకు వస్తుంది, దేవుడు శక్తి బయటకు వస్తుంది, దేవుడు మాట బయటకు వస్తుంది, దేవుడు ఆలోచన విధానం బయటకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియులారా, మరి ఈ మాటల ద్వారా బలపడినారని చెప్పి నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని వినండి. ఈ విధంగా వాక్యం లోతుల్లోకి వెళ్ళటం వల్ల చాలా సత్యాలు తెలిస్తాయి మనకి. ఇంతకాలం అనుకున్నాం, నేను నీతిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించేస్తున్నాడు, నేను దశం పగలిస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించేస్తున్నాడు, నేను ఎవరికి అన్యాయం చేయను కాబట్టి దేవుడు నన్ను దీవించేస్తున్నాడు, నేను చాలా ప్రార్థనా పరుని కాబట్టి దేవుడు నన్ను ఏమీ కాదు. వింటున్నారా? ఆయన మనకు ఆపాదించాడు ఇవన్నీ కూడా. నీతి, నిజాయితీ ఇవన్నీ కూడా మనల్ని బట్టి వచ్చినాయి కాదు, ఆయన మనకిచ్చాడు ఉచితంగాను. దాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. బలపరచబడరా? దేవుడి యొక్క వాక్యం ద్వారా బలపరిచి మరి ఈ వాక్య వెలుగులో ప్రతి వారిని నడిపించి స్థిరపరచును గాక. ఆమేన్.